అనగనగా ఒక అందమైన చెరువు. ఆ చెరువులో నివసించేవి 3 చిన్న చిన్న చేపలు. అవెవరో చూద్దాం రండి. సుమతి, కాలమతి, మందమతి. సుమతి బ్లూ ఫిష్ చాలా తెలివైంది. ముందు చూపు ఎక్కువ. రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి జాగ్రత్తగా ఉంటుంది. ఇక రెండోది కాలమతి. అందరూ దాన్ని కాళీ అని పిలుస్తారు. చాలా తెలివైంది కానీ బద్ధకం ఎక్కువ. ముందు ఆలోచన ఉండదు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తుంది. ఇక మూడోది మందమతి. అందరూ మ్యాడీ అని పిలుస్తారు. ఆ చెరువులో అన్ని చేపల్లోకి మ్యాడీ చాలా స్పీడ్గా ఈదగలదు. ముందు చూపు, జాగ్రత్త అనేవి దాని డిక్షనరీలోనే లేవు. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా ఆ చెరువులో ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాళ్ళు. రోజుటులాగానే ఆ రోజు కూడా 3 చేపలు బాగా ఆడుకుంటూ ఉన్నాయి. ఇంతలో పైనుంచి ఏదో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో తెలియక కాలమతి, మందమతి, సుమతి ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటికి ఒక నల్లటి నీడ నీళ్లపైన ఏర్పడింది. ఎవ్వరూ గమనించలేదు, సుమతి తప్ప. ఏంటది? ఏంటో తేడాగా ఉంది అని ఇద్దరు స్నేహితులకు చెప్తుంది. నాకేదో అనుమానంగా ఉంది అంటుంది సుమతి. కాళీ అయితే ఏముంది? నీడలు ఏర్పడడం మామూలే, ఇందులో వింతేముంది? అది మామూలు నీడ కాదు, ఏదో తేడాగా ఉంది అంటుంది సుమతి. ఏదో నీడ అంటుంటే ఎందుకు అనుమానం? మ్యాడీ, ఈ మధ్య నీకు నీడని చూసినా కూడా భయపడుతున్నావా అంటూ సుమతిని గేలి చేస్తుంది. ఏదో పెద్ద ఆకు నీడలా ఉంది అంటుంది కాళీ. పెద్ద ఆకు నీడ? ఇప్పుడు మనం ఆకుల నుండి కూడా పారిపోవాలా? అందరూ పారిపోండి, మీ ప్రాణాలు దక్కించుకోండి, పెద్ద ఆగు వస్తుంది, హే 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 అని మ్యాడీ నవ్వుతుంది. లేదు, ఏదో తప్పుగా జరుగుతుంది అని భావించిన సుమతి అలా పైకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తం తిరిగి చూడగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5-6 మంది చేపలు పట్టేవాళ్ళు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. సుమతి ఇదంతా తన మిత్రులకు చెప్పుకొస్తుంది. పైన చేపలు పట్టేవాళ్ళు వచ్చారు, రేపు పెద్ద పెద్ద వలలు తీసుకొస్తారు, మనం ఈ స్థానం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. అయితే ఇద్దరు వినరు. రేపు కదా పట్టేది, రేపు చూద్దాంలే, ఇప్పుడేముంది అని మ్యాడీ, కాళీ ఇద్దరు సుమతి మాటలు వినరు. సరే, నేను ఎంత చెప్పినా మీరు వినరు, నేను వెళ్ళిపోతున్నా అంటూ సుమతి అక్కడి నుంచి పెద్ద చెరువులోనికి సురక్షితంగా చేరుకుంటుంది. మరుసటి రోజు జాలర్లు పెద్ద పెద్ద వలలతో చెరువును చుట్టుముట్టారు. ఇంకేముంది, కాళీ, మ్యాడీ ఆ వలలో చిక్కుకున్నారు. ఇంకా కాళీ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎలాగైనా సరే ఇదే మనకు లాస్ట్ ఛాన్స్, చచ్చిన దానిలాగా కాసేపు యాక్ట్ చేస్తా, తర్వాత ఎవరు చూడకుండా నీటిలో దూరిపోతా అని ప్లాన్ చేసుకొని పరుగు పరుగుమంటూ తప్పించుకుంది. కానీ మ్యాడీ మాత్రం అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది. పిల్లలు, కథ యొక్క నీతి ఏంటి అంటే, కొంతమంది ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకొని ప్రమాదంలో పడతారు. ఇంకొంతమంది చివరి నిమిషం వరకు ఆలోచించరు. కానీ తెలివైన వాళ్ళు ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడతారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి పిల్లలు. మరి ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.